ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి గొప్ప యోగం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు నిత్యము హ్యాపీగా ఉండాలి. హ్యాపీని జాగ్రత్తగా ఉన్న దాంట్లో హ్యాపీని వెతుక్కుంటూ హ్యాపీగా ఉండేటువంటి గొప్ప యోగాన్ని కుంభలగ్నం వారికి. వాళ్ళకి కష్టాలు ఉండవని కాదు, అందులాగే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కానీ ఉన్న దాంట్లో ఏడకుండా హ్యాపీగా ఉండేటువంటి యోగం ఇస్తారు కుంభలగ్నం వారి, కుంభరాశి వారికి. అది ఒక ఇన్బిల్ట్ గొప్ప యోగం చెప్పాలంటే. మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతలా బాగుంటే ఎవరైనా హ్యాపీగానే ఉంటారు. అయితే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది అని మహాదశలు అంతర్దశలు కూడా చెప్తాయి. అది ఒక్కోసారి స్వప్న రూపంలో వస్తుంది, మంచి ఏనుగుడు గుంపు వస్తుంది స్వప్న రూపంలో, ఒకసారి దుర్గపత్రం వస్తూ ఉంటుంది, లేనట్లయితే చీకటి నుంచి చీల్చుకుంటూ వెళ్తూ వస్తున్నటువంటి సూర్యప్రమాణం కావచ్చు, బంగారం కావచ్చు చెప్తున్నాం. అయితే ఇక్కడ మీకు మహాదశ అంతర్దశలు కూడా ఎలా ఇస్తాయనే దానికి పరాశర మహర్షి చెప్పిన సూత్రం చెప్పి నేను మీకు 2 శ్లోకాలు చెప్పి చెప్తాను. ఒకటి, సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫల ప్రదాః. ఇది శ్లోకం. అంటే త్రికోణాధిపతులు శుభులు శుభ ఫలితాలు ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు అని కండిషన్ చెప్పాడు ఆయన, అక్కడ ఆపేది లేదు ఆయన. ఏంటంటే ఆత్మ సంబంధినో ఏ నిజస్వధారణ ప్రశాంత దశాస్వేవ దిశంతి స్వరశామన ఉన్నాడు. అంటే అంటే ఆత్మ సంబంధం అంటే ఇక్కడ ఏంటి, పిఏసి అని తీసుకున్నాం. అంటే ప్లేస్మెంట్ ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో చూడబడుతున్నారు, ఏ గ్రహాలతో కలుస్తున్నాడు. మన కండిషన్స్ కూడా అంతే కదండి. మనం ఎక్కడ ఉన్నాం, ఎవరితో కలుస్తున్నాం, ఎవరి మాటలు వింటున్నాం, ఎవరి దృష్టిలో ఉన్నాం అనే దాన్ని బట్టి మన యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే గ్రహం కూడా అలాగే చేస్తాం. అలా మీ లగ్నానికి శుభులు అంటే ఎవరు? కుంభానికి శని, శుక్రుడు, బుధుడు, రాహుడు, శుభుడు యాజ్ పర్ ఆస్ట్రాలజీ. మరి ఈ మహాదశలు వచ్చినప్పుడు శుభ ఫలితం ఇస్తుందా, ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. శని మహాదశ నడుస్తుంది, బాగున్నాడు, విదేశాలకు వెళ్ళడం ద్వారా మంచి పాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ యోగం ఆరోపణలు వస్తుంది. కాబట్టి శుక్ర మహాదశ వచ్చిందండి, భాగ్యాధిపతి చతుర్థాధిపతి శుభఫలితం ఇస్తుంది. బాగున్నాడు అంటే ఎక్కడ పాపం గ్రహాలతో కూడా లేదు. అప్పుడు ఏమిస్తుంది, చదవడం ద్వారా మీ ఎడ్యుకేషన్ లక్ష్మి, అన్ని చాలా లక్ష్మిలు ఉన్నాయి కదా, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఉన్నాయి కదా. కాబట్టి మీ ఎడ్యుకేషన్ లక్ష్మి అక్కడ, మీ తల్లిదండ్రులే లక్ష్మి అక్కడ, మీకు వచ్చే ప్రాపర్టీ లక్ష్మి. ఇది బాగుంటుంది. బాగుంది అనుకోండి, అప్పుడేంటి మనం అర్థం చేసుకోవాలి, ఓహో స్వప్న రూపంలో ఏదో భూమి ఇబ్బంది వస్తున్నట్టుగా, లేకపోతే వాహనం డ్యామేజ్ ఎందుకు వస్తున్నట్టు సంథింగ్ శుక్రుడు ఎక్కడో పాడేయడం మీరు అర్థం చేసుకోవాలి. ఇవే సంకేతాలు. బుధుడు వచ్చాడు, బుధుడు సంతానం మూలంగా లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు, వ్యాపారం మూలంగా ప్లాన్ వల్ల లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు. అంటే నీకు బుధుడు బాగున్నాడు, జస్ట్ ప్లానింగ్స్ ఇస్తూ కోర్టు సంపాదించేవాళ్ళని చాలా మంది చేశారు. జస్ట్ ప్లానింగ్, ఇంకేముండదు. అవ్వదు ఇది ఇలా చేసుకోండి, మీ లక్ష్మీ కన్సల్టెన్సీ తీసుకుంటారు. అదేవిధంగా రాహు ఈజ్ డిపెండ్ ఆన్ ప్లేస్మెంట్. అయితే ఇప్పుడు మనం శుభగ్రహాల గురించి చెప్పుకున్నాం, కానీ అదే ఇక్కడ బుధుడు కనుక బాగుంటే ఇంకొక విషయం చెప్పాలి. షేర్ మార్కెట్లో అద్భుతమైన లక్ష్మీ యోగం ఇస్తారండి. మీకు బుధ మహాదశ వస్తుంది, షేర్స్లో పోతున్నాడు, బుధుడు పాడైపోవడం క్లియర్గా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ కుంభం వారికి 12th లార్డ్ శని అయినందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి. లక్ష్మీ యోగం ఆరోపణలు ఇస్తుంది. కానీ గురువు, కుజుడు, రవి, చంద్ర, కేతు మహాదశలు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు పాపులు అవుతారు. కాబట్టి వీళ్ళున్న కండిషన్ మరింత జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే గురువు చూడడానికి ధనలాభాధిపతి, ధనలాభాధిపతి ధనం ఇవ్వాలి కదండి. అంటే ఈ ధనలాభాధిపతి పాడైతే ధనాన్ని ఇవ్వడు, బాగుంటే ఖచ్చితంగా ఇస్తాడు. మరి బాగుందని సంకేతం ఏంటి, గోవు కల్లోకి వస్తుంది, గోవులు ఎదురొస్తూ ఉంటాయి, గోశాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు. అంటే మీకు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే కుజుడు కుజ మహాదశ నడిచింది. ఈ కుజుడు ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, మీరు మీ యొక్క జీవితంలో మీ నడిచే మహాదశలో
ఈ ఉద్యోగం మూలంగానో ఇంటర్వ్యూస్ మూలంగానో స్ట్రెస్ అవ్వడం గొడవలు జరుగుతుంటాయి. అంటే మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి, ఓహో కుజదశ 10th లార్డ్ యొక్క మహాదశ ఉద్యోగం మీద ఎఫెక్ట్ ఇస్తుంది, గొడవ ఇస్తుంది, లేదా మోకాలు నొప్పులు వస్తాయి కొంతమందికి, లేదా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, భుజాలు పెట్టేస్తుంటాయి, ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి. కానీ ఇదే కుజ మహాదశ మీకు కనుక మీ యొక్క జన్మజాతకంలో గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకం బాగున్నది అనుకోండి, కష్టపడి సంపాదించుకుంటారండి. అబ్బాయి ఎంత కష్టపడి సంపాదించారు ఉద్యోగం అనే పాయింట్ అని ఇస్తారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, కుజుడు బాగున్నాడు, పాప అయినప్పటికీ బాగున్నాడు. అది అయితే ఇక్కడ మీకు ఒక కుజ మహాదశలో జాబ్కి ఇబ్బంది వస్తుంది. లలితా సహస్రనామాలో ఓం మాణిక్యం అపటాకారం జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి. అప్పుడు లక్ష్మీ యోగం ఆటోమేటిక్గా పడుతుంది. అలాగే చంద్ర మహాదశ వచ్చింది, లేదా చంద్రుడు పాడయ్యాడు, ఇక్కడ ఏమవుతుంది, తల్లి ద్వారా మానసిక స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటారు. అలా కాదండి, నాకు రవి పాడయ్యారు అంటే తండ్రి ద్వారా లేదా సామాజికంగా నియమించకపోవడం ద్వారా ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ మహాదశ నడుస్తుంటే ఆ దశానాలుగు గ్రహానికి దీపారాధన చేయండి. దాని అధిష్టాన దేవత కంటే రవి అంటే సూర్య భగవానుడు, లేదా ఈశ్వరుని ఆరాధించారు, చంద్రుడు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు. అయితే ఇక్కడ రవి పాడైతే ఏమవుతుంటే ఒకసారి జీవిత భాగస్వామి చూపించే కొంతమందికి ఈగో క్లాషెస్ వస్తుంటాయి, వాటి వల్ల ఇబ్బందిస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యుని ఎంత ఆరాధిస్తే మీరు దాని నుంచి బయటపడతారు. ఇక్కడ ఏంటంటే పార్ట్నర్స్ లేదా గవర్నమెంట్ పార్ట్నర్స్ అయి ఉండడం, వీటి ద్వారా మంచి అయితేనేమో వాళ్ళ ద్వారా ఆ పార్ట్నర్స్ ద్వారా, ఇబ్బంది అయితే వీళ్ళ ద్వారా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, జాతక చక్రంలో అసలు ఏముంది, దాని ద్వారా మనం వెళ్ళాలి అంటే అలాగ ఒక దగ్గరికి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే మనం గమ్యాన్ని ఎలా చేరుకుంటామో జాతక చక్రం కూడా ఏ మహాదశ వస్తుంది, వేటికి దూరంగా ఉంటూ వేటికి దగ్గరగా ఉంటూ వెళ్ళాలనేది చూసుకోవాలి. అయితే మీరు చేయవలసిన దేవత విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి, మరియు ఓం మధుసూదనాయ నమః అని మంత్రం చేసుకుని అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం, అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో, ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్ర లేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో 100% తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటి అంటే, మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పుడు వరకు రాహుదశ వచ్చిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహర్దశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహర్దశ యోగించలేదు అనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది, అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి, లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం రాండి సార్ మేము తీసుకెళ్ళినప్పుడు మేము మీకు చేయిస్తామని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే, మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండోది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే, అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే, పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే, చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోవాలి అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి. ఇప్పుడు పెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి
ఫలితం మీరే కళ్ళారా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, ఒక బ్యాడ్ న్యూస్ వింటాము, లేదా గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు ఏమో అంత హ్యాపీగా ఉంటున్నాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒకసారి ఏమవుతుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈస్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైన గంధం కూడా కొద్దిగా వేసి 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తీసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటివి కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా పోతుంది. ఎందుకంటే మనము కేవలం మహాదశ, అంతర్దశ, జాతచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.